కురుక్షేత్ర యుద్ధం చూసుకుంటే ఒక యోధుడి యొక్క రహస్యం తెలియకపోవడం వల్లే కౌరవసేన నాశనం అయ్యింది. కౌరవసేన నాశనం అవ్వడానికి కేవలం వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, పరాజయం పాలవడానికి అక్కడ యోధులు లేకపోవడం ఇంకోటో కాదు. ఇంకా మాట్లాడితే ఈ యోధుడు యొక్క ఒక రహస్యం వాళ్ళకి తెలిసి ఉంటే ఖచ్చితంగా కౌరవసేన గెలిచేదేమో. కౌరవసేనకి పరాక్రమం లేకపోవడం వల్ల పరాజయం వచ్చిందని మనం చెప్పలేం. దీనిలో ఈ యుద్ధం కనుక ప్రత్యేకించి యుద్ధం తీసుకుంటే సైన్య బలము లేదా ఆయుధాల బలము ఇవి మాత్రమే కాదు, ఇందులో లేదా గజ తురగ ఈ పదాతి దళాల బలము ఇది కాకుండా ఇందులో ఎన్నో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ప్రతిజ్ఞలు, ఎన్నో సంకల్పాలు, అది కాకుండా అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే యుద్ధంలో పాల్గొన్నాడు కాబట్టి ఆ దైవ సంకల్పం మొత్తం మీద దైవ సంకల్పాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి పాత్ర పోషించాయని చెప్పాలి. అందులో ఒక విషయం చెప్పాలి అంటే మనకు చూస్తే దీంట్లో చాలా కీలకంగా కనుక పరిశీలిస్తే కనుక శిఖండి అనే ఒక యోధుడి యొక్క రహస్యం తెలుసుకోలేకపోయారు కౌరవ సైన్యం. భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఏమిటి, వాళ్ళకి పితామహుడు, అందరికీ కౌరవ పాండవులకు పితామహుడు, అలాగే కౌరవ పక్షంలో ప్రథమంగా సైన్యాధ్యక్షుడిగా వెళ్ళినటువంటి భీష్మ పితామహుడు, అలాగే ఈ శిఖండి పాంచాల రాజు శిఖండి మధ్య ఉన్నటువంటి అది ఏమిటి, ఆ రహస్యం ఏమిటి, ఆ పాంచాల యోధుడు అని తెలియకపోవడం వల్లే కౌరవ సేన సమూలంగా నాశనం అయిపోయింది. అదే తెలిసి ఉంటే ఇంకోలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకసారి దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కాశీరాజు ముగ్గురు కూతుళ్ళ అంబ, అంబిక, అంబాలిక. ఆ ముగ్గురికి స్వయంవరం ప్రకటించి స్వయంవరం జరుపుతున్నప్పుడు భీష్మ పితామహుడు అంటే భీష్ముడు తన తమ్ముడు విచిత్ర వీరుడికి ఆ ముగ్గురు కన్యల్ని ఇచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కాశీరాజు మీద అక్కడ మిగిలిన రాజుల మీద యుద్ధం చేసి ఆ ముగ్గురు కన్యల్ని ఆ యుద్ధంలో గెలుచుకుంటాడు. ఇందుకు భీష్మ ప్రతిజ్ఞ ప్రకారం ఆయన ఎలాగా పెళ్లి చేసుకోడు, తన తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కాశీరాజు కుమార్తెలను స్వయంవరం ప్రకటించినప్పుడు ఈయన మంచి శక్తిమంతుడు కాబట్టి ఆ ముగ్గురిని గెలుచుకుంటాడు. ఇది మనం దీంట్లో ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అక్కడ అంబ అనే ఆ పెద్దమ్మాయి ఏం చెప్తుందంటే భీష్ముడి దగ్గరకు వచ్చి, ఇలా మీరు మీ తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయడం బాగానే ఉంది, కాకపోతే నేను మరొక మహారాజును ప్రేమించాను, సాలువుడు అని సాల్వ మహారాజును ప్రేమించాను, ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సరే ఈ అమ్మాయి గొడవ ఎందుకని చెప్పేసి సరే వెళ్ళిపోయని చెప్పి అంబికని అంబాలికని వాళ్ళని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామని తీసుకెళ్ళిపోయి ఈ అంబని మటుకు సాల్వ మహారాజుకి పంపించేస్తాడు. పంపించినప్పుడు ఆ సాల్వ మహారాజు ఏమంటాడు, నువ్వు స్వయంవరంలో నిన్ను భీష్ముడు అనే వీరుడు నిన్ను గెలుచుకున్నాడు, ఆ గెలుచుకున్న వీరుడి దగ్గర నేను నిన్ను తీసుకోవడం ఏంటి, నా వీరత్వానికి మచ్చ, నువ్వు ప్రేమించినా నేను ప్రేమించినా నేను పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయికి ఎందుకుగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు ఇదని చెప్తే, మరి నువ్వు వాడిని ప్రేమించానని చెప్పి మళ్ళీ నా తమ్ముడితో నువ్వు ఎలా చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, నా తమ్ముడితో నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం, నీ మనసులో సాళ మహారాజు ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ధర్మ సంకటం ఏర్పడుతుంది భీష్ముడికి, అట్ ది సేమ్ టైం అంబకి. అప్పుడు భీష్ముడు ఒప్పుకోడు, తన తమ్ముడికి ఇచ్చి నువ్వు నీ మనసు సాలువుడు ఉన్నాడు కాబట్టి వాడినే ప్రయత్నం చేసి వాడిని ఒప్పించి చేసుకున్నట్టుగా తిరస్కరించాడు. ఇక్కడ రెండింటికి ఇచ్చి రేవడానికి సామెత లేక అటు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేసుకునే ప్రయత్నం లేదు, అలాగే ఇక్కడ మనకి సాలువుడు అతను ప్రేమించిన సాలువుడికి పెళ్లి జరిగే పరిస్థితి లేక అంబకి ఈ సంకటానికి ఈ గొడవకి కారణం భీష్ముడే అని చెప్పి ఆవిడకి భీష్ముడి మీద చాలా కోపం, చాలా ఆక్రోషం అన్నీ వస్తాయన్నమాట. ఆవిడ ఏంటంటే ఎలాగైనా సరే నేను చంపుతాను, నువ్వు నా జీవితాన్ని పాడు చేసావని చెప్పి ఆవిడ ఒక ప్రతిన ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోమంటుంది భీష్ముడిని, నేను పెళ్లి చేసుకోను, నేను నా జీవితంలో ఒక ప్రజ్ఞ ఉందని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ గురించి మన అందరికీ తెలిసిన విషయమే. తన తండ్రి గురించి తన తండ్రి పెళ్లి చేసుకునే ఆవిడ కోసం నేను పెళ్ళే చేసుకోను అని పెళ్లి చేసుకునే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నా జీవిత కాలంలో నేను ఉన్నంతకాలం పెళ్లి చేసుకోను, అలాగే ఈ నా ఊపిరి ఉన్నంతకాలం ఈ కౌరవ సామ్రాజ్యాన్ని అలా కనిపెట్టుకుంటూ ఉంటాను, పరిరక్షిస్తూ ఉంటాను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ, దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఎవరైనా గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆ భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు కదా, ఆ విషయం అంబకి చెప్తాడు.
నేను ఈ జీవిత కాలంలో ఈ జన్మలో నేను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తాడు. ఆ అమ్మాయికి ఏమైంది, భీష్ముడి పెళ్లి చేసుకోవడానికి లేదు, వాళ్ళ తమ్ముడు విచిత్ర వీరుడికి చేసుకోవడానికి లేదు. చాలా మహారాజు చాలా సంకట స్థితిలో వచ్చింది. అప్పుడు ఆవిడ ఏంటంటే చాలా కోపంగా ఏంటంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తుంది. ఎందుకు? భీష్ముడిని సంహరించాలి, నాకు ఈ స్థితి తీసుకొచ్చిన భీష్ముడిని చంపాలి అనే కోపంతో, పంతంతో, పట్టుదలతో. తన ఆడది కదా, చేసుకోదు, చేయలేదు. ఇప్పుడు ఆ టైంలో ఏమీ చేయలేదు. భీష్ముడిని మగ మహారాజులే ఆ టైంలో ఎవరు ఏం చేయలేరు, శత్రు దేశాలు కానీ ఇంకో దేశాలు కానీ, అంతటి వీరుడు ఆయన. అప్పుడు అంబ ఎప్పుడైతే పరమేశ్వరుడు ఏమంటాడంటే, నువ్వు ఈ జన్మలో నువ్వు భీష్ముడిని ఎదిరించలేవు, ఏమి చేయలేవు, కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నెక్స్ట్ జన్మలోనైనా నువ్వు ఏదో నీ నెక్స్ట్ జన్మలో నీ ద్వారా భీష్ముడు సంహరింపబడతాడు అని చెప్పి ఒక వరం ఇస్తాడు. అది జరుగుతుంది. ఈ తర్వాత ఈ అంబ పాంచాల రాజు కడుపులో ఒక పుత్రికగా పుడుతుంది, అమ్మాయిగా పుడుతుంది. ఆ తర్వాత కథలో తీసుకెళ్తే ఒక యక్షుడు యొక్క సహాయం చేత పురుషుడుగా మారుతాడు. ఆ శిఖండి అనే పేరుతో ఉంటుంది. అయితే ఈ శిఖండిగా మారి ఒక పురుషుడిగా మారినప్పటికీ అంటే కొన్ని కొన్ని కథనాల్లో కొన్ని మార్పులు, జానపదాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అయితే ఒక విధానంగా చెప్పాలంటే ఇది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ శిఖండి అనే రూపంలో పాంచాల రాజు కొడుకుగా ఈ ఒక యోధుడిగా, ఎందుకంటే ఈ పూర్వజన్మ వృత్తాంతం భీష్ముడిని చంపడానికి ఇక్కడ ఇలా ఈ జన్మను ఎత్తాను, ఈ సెకండ్ రూపంలో ఉన్నాను అనే విషయం ఒక యక్షుడు సాయం చేసాడని కూడా కొన్ని పుస్తకాలు మనం చదివాం, మహాభారతంలో ఉంది. అక్కడ చెప్పినప్పుడు ఈ కౌరవ సామ్రాజ్యం ఈ అంబే సెకండ్గా జన్మ ఎత్తాడనే విషయం భీష్ముడికి కూడా తెలుసు. అయితే ఈ భీష్మ పితామహుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే తన యుద్ధంలో స్త్రీలు కానీ, స్త్రీ లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆయుధాలు వదిలేసి నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని కానీ ఆయన ఎప్పుడూ కూడా మనకి యుద్ధం చేయడు వాళ్ళ మీద. వాళ్ళు అటువంటి వాళ్ళు ఎదురవుతే ఈయన యుద్ధం చేస్తున్న వాళ్ళ వల్ల తన ధనుర్బాణాలు కిందకి తీసి అస్త్ర సన్యాసం చేస్తాడంటారే, అస్త్ర సన్యాసం చేస్తాడు. అది ఒక నియమం, ఆయన పెట్టుకున్న నియమం. ఇది ఇలా ఉండగా యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు కౌరవ పక్షంలో, అలాగే ఇప్పుడు అంబే సెకండ్గా పుట్టి మన పాంచాల రాజు కొడుగ్గా వచ్చినటువంటి సెకండ్ పాండవ పక్షంలో ఉంటారు. యుద్ధం ప్రారంభమైంది. మొట్టమొదటి యుద్ధానికి సైన్యాధ్యక్షుడిగా, కౌరవ సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు నిర్ణయించబడ్డాడు. భీష్ముడు అంటే మహావీరుడు, అన్ని శస్త్ర విన్యాసాలు తెలిసినవాడు. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే అసలు పాండవులు ఎదుర్కోలేకపోతున్నారు, ఆయన నిలవరించలేకపోతున్నారు. అటువంటి స్థితి ఆ టైంలో 10 రోజుల్లో 9 రోజులు గడిచిపోయాయి. ఇంకా భీష్ముడు ధాటికి పాండవ సేన ఎలా అయిపోతుందని విలవిలలాడిపోతున్నారు. ఏమి చేయలేని పరిస్థితి తెలియక ధర్మరాజు ఇలాంటి వీళ్ళందరూ కూడా అసలు ఇదేదో మనకేం చేయలేకపోతున్నాం అంటారు. అప్పుడు ఇదేంట్రా ఇది ఇలా ఇంకో 4 రోజులు కొడితే మనం అయిపోతాం మన పరిస్థితి అన్నట్టుగా ఉంది అక్కడ. అయితే ఇదే సంకల్పం చెప్పింది, దైవ సంకల్పం. ఇందులోని ఎన్నో రహస్యాలు మనం చెప్పాం కదా. ఆ యోధుడి రహస్యమే కౌరవ సేన నాశనానికి కారణమైందా అని అనుకున్నాం కదా. మొట్టమొదట శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు తదితర పాండవులతో ఏం చెప్పాడంటే, ఈ పరిస్థితిలో వస్తే మనం భీష్మ పితామహుని ఎలా నిర్వహించాలి, ఆయన ధాటికి మనం ఇప్పటికే దడదడలాడుతున్నాం, విలవిల్లాడుతున్నాం అన్నప్పుడు మనం పట్టుకోలేము. దీని వెనకాల ఆయన ఎలా గెలవాలనే విషయం కూడా ఆయన మీరే అడిగి తెలుసుకోండి అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తాడు. కృష్ణ భగవానుడు చెప్పినప్పుడు వెళ్ళి భీష్మ పితామహునితో రాత్రి వెళ్ళి అడుగుతారు, ఆయన గుడారంలోకి వెళ్ళి అడుగుతారు, తాత ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఒక రహస్యం చెప్తానరా, ఇలా జరిగింది, ఇలా ఆ సమయంలో అని చెప్పి ఆ రహస్యాన్ని చెప్తే, శిఖండి కనుక నా ఎదురవుతే నేను యుద్ధంలో నా ధనుర్బాణాలు పక్కన పెట్టేస్తాను, అంతకుమించి ఇందులో నేను చెప్పలేనని చెప్పాడు. ఓహో ఇలాగ ఉందా అని చెప్పేసి మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. భీష్ముడు చెలరైపోతాను వచ్చాడు. ఎందుకంటే ఆయన త్యాగానికి ఆయన సిద్ధమయ్యాడు. లేకపోతే ఆయనకి ఎలా ప్రాణహాని ఉందో అది ఆ రహస్యం ఎవరైనా చెప్తారా మామూలుగా అయితే. ఆ భీష్ముడికి ముందుగా ఇక్కడ అర్జునుడు నిలబడి పక్కన శిఖండి ఇలా నిలబెట్టినట్టుగా వెళ్తే శిఖండిని చూసేవాడు భీష్ముడు. స్త్రీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు జన్మరహస్యం కూడా తెలుసు కాబట్టి, వెంటనే ఆ శిఖండిని ఎప్పుడైతే చూశాడో భీష్మ పితామహుడు తనకి పెట్టుకున్నటువంటి ఆ ప్రతిజ్ఞలు అన్ని నియమాలన్నీ గుర్తొచ్చి తన యుద్ధంలో పోరాడుతున్నాడు. ఆయన యొక్క బాణాలు, ఆయన అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా అలా అస్త్ర సన్యాసం చేసినట్టుగా ధనుర్బాణాలు నేలగా విడిచాడు. కౌరవులకి ఎవరికి ఏమీ అర్థం కాలేదు పరిస్థితి.
దాని గురించి ఆలోచన లేదు, తెలుసుకోలేకపోయారు. ఈలోగా భీష్ముడు చూసేసరికి ఆయన ఇప్పుడే చేశాడు. భీష్ముడు ఏదో బాణాలు వేశాడు శిఖండి చంపుతని, కానీ అవేమీ ఆయన ఏం చేయలేకపోయినా ఆ భీష్ముడు వెనకాల ఉన్నటువంటి అర్జునుడు తన గాంధీవం ఉపయోగించి భీష్ముడి మీద, మరి యుద్ధం కదా, ఆయన్ని నిలవరించలేకపోతే ఆయన శరీరం అంతా అస్త్రాలతో వేసి అస్త్రసంజ్ఞ చేసేసి ఆయనకి నేల కొరికేటట్టు చేశాడు. ఆయనకి చావు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకుంటుంది కాబట్టి అంపశయ్య అంటే బాణాలతో ఒక బేస్మెంట్లా కట్టి దాని మీద ఆయన పడుకున్నాడు. యుద్ధం అయ్యి ఆగిపోయింది. ఆయన కొన విపురుతున్నాడు. ఆయన మంచి రోజు చూసుకుని ఆయన ఎప్పుడైతే కోరుకుంటే అప్పుడు వస్తుంది కాబట్టి ఆయన నేల కొరిగాడు అనమాట. సో ఇక్కడ ఈ యోధుడు ఎవరు అంటే శిఖండి. ఈ శిఖండి రహస్యం వీళ్ళకి తెలిసే పరిస్థితి లేక భీష్ముడు నేల కొరిగేలాగా జరిగింది. ఎప్పుడైతే భీష్ముడు నేల కొరిగాడో ఇంకా తర్వాత ద్రోణుడు, కర్ణుడు, మిగిలిన యోధులంతా వెళ్ళినా కరెక్ట్గా ఒక బలం తగ్గిపోయినట్టుంది. మనోబలం తక్కువైపోయింది. మనోధైర్యం ఏంటి ఈయన ఎందుకు ధనుర్బాణాలు వదిలేసిన విషయం వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. భీష్ముడు ఎప్పుడైతే నేల కొరిగాడో అప్పుడే పాండవులకు ఒక రకంగా చెప్పాలంటే విజయం వాళ్ళ వరం అయిపోయింది, వాళ్ళ వైపు అయిపోయింది, వాళ్ళ వశం అయిపోయినట్టే. అప్పుడు ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా కౌరవులలో మనో నిబ్బరం తగ్గిపోయిందని చెప్పాలి. భీష్ముడు ఉంటే వేరు. ఒకవేళ ఈ గూఢచార్యాల వల్ల లేదా వీళ్ళ వైపు ఉండేటువంటి ఎవరైనా గురువుల వల్ల ఈ రహస్యం తెలిసి ఉంటే ఖచ్చితంగా కౌరవసేన మంచి ఇచ్చేది. ఏది ఏమైనా మొట్టమొదటేమని చెప్పినట్టు ఆయుధాలు, సైన్యాలు, వ్యూహాలు, ప్రతిజ్ఞలు, సంకల్పాలు ఇవన్నీ ఉన్నా దైవ సంకల్పం చెడు మీద మంచి చేసే యుద్ధం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, అధర్మం మీద గెలుస్తుంది అనే విషయం. ఎందుకంటే ఆ భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా వీరాది వీరులు కాకుండా సర్వశాస్త్రాలు తెలిసిన వాళ్ళు, నైతిక విలువలు ఉన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ పరిస్థితుల వల్ల అధర్మం వైపు వాళ్ళు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అధర్మం పైన ధర్మమే గెలుస్తుంది కాబట్టి ఇదంతా జరిగింది. ఎంత భగవంతుడి లీలా వినోదం అనుకోవచ్చు. ఆ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ రకంగా భీష్ముడి యొక్క నేల కొరిగిన తర్వాత, నిష్కర్మణ తర్వాత, ఇంకా కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అయినా 18వ రోజుకి ఇంకో 8 రోజుల తర్వాత మన కురుక్షేత్రంలో పాండవులు విజయ కేతనం ఎగరేశారని తెలుసు మనకి. కాబట్టి నిజంగా ఆ యోధుడి యొక్క రహస్యం తెలియకనే కౌరవ సేన మొత్తం పరాజయమైంది, పతనమైంది. కౌరవ వంశమే ఒక రకంగా చెప్పాలంటే పతనమైంది. ఆ యోధుడి రహస్యం కురుక్షేత్రంలో పాండవుల విజయానికి, కౌరవుల పరాజయానికి కారణమైంది. ఇటువంటి ఎన్నో విషయాలతో వాళ్ళతో ఇందులో కూడా విపరీతార్థాలు తీయక్కర్లేదు. నా పరిధిలో నేను ఇందులో కొన్ని మహాభారతంలో ఉన్నది యథాతథంగా కాకుండా కొన్ని యుగాల నుంచి మారుతున్న మహాభారతంలో ఎన్నో దీన్ని కల్పించి చెప్పడం వల్ల కలిసి వచ్చేది ఎవరికీ లేదు. మీకు తెలిస్తే అదే నిజమని మీరు భావిస్తే దాన్ని చేయండి. ఇందులో ఉన్న కథనాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ యోధుడి యొక్క రహస్యం ఇప్పటికీ చెప్తున్నాను, కౌరవ సేవ అంతానికి కారణమైంది. ధన్యవాదాలు.